డీజీసీఏ రూల్స్ మార్చింది. కేంద్రం సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇవాళ కూడా ఎయిర్పోర్ట్లో అదే పరిస్థితి. వందల కొద్దీ ఇండిగో విమానాల రద్దుతో తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. లిటరల్లీ నరకం చూస్తున్నారని చెప్పాలి. విమానాశ్రయాల్లో ఇండిగో కౌంటర్ల దగ్గర ఇప్పటికీ అదే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి? కేంద్రం ఆదేశించిన ఇండిగో ఎందుకని పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ తిరిగి చేపట్టలేకపోతోంది? ఎప్పటికీ ఇండిగో సర్వీసుల్ని పునరుద్ధరిస్తుంది? ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్. కేంద్రం ఎంటర్ అయినా కూడా ఇండిగో సంక్షోభం ఇంకా తొలగలేదు. నిన్న 1000కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇవాళ కూడా 1000కు పైగా విమానాలు రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఒక్క శంషాబాద్ నుంచి 43 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. సోమవారం నాటికి సమస్యలు పరిష్కరించాలని కేంద్రం చెప్తోంది. 2 రోజుల్లో సర్వీసుల్ని పూర్తిగా పునరుద్ధరించాలని ఇండిగోకి ఆదేశాలిచ్చింది. అయితే ఇప్పటి పరిస్థితిని సాధారణ స్థితికి తేవడానికి మరొక 10 రోజులు పడుతుందని ఇండిగో చెప్తోంది. ఇప్పటికే ప్రయాణికులకి క్షమాపణలు కూడా చెప్పారు ఇండిగో సీఈఓ. డిసెంబర్ 15 లోపు క్రమంగా సర్వీసులన్నీ కూడా మళ్లీ ప్రారంభమవుతాయని చెప్తోంది ఇండిగో సంస్థ. రద్దయిన విమానాల ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్ కి రావద్దంటోంది యాజమాన్యం. ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది డీజీసీఏ. తీవ్రమైన ఆపరేషనల్ సమస్యల్ని సవాల్ని ఎదుర్కొంటున్నట్టుగా చెప్పింది ఇండిగో. మొత్తం ఇండిగో వ్యవస్థని రీపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు సీఈఓ పీటర్. కన్ఫర్మేషన్ లేకుండా లాస్ట్కి వచ్చేసరికి క్యాన్సల్ అని చెప్పేసేసరికి ఇప్పుడు బై రోడ్ ఎట్లా పోవాలో కూడా తెలుస్తలేదు. సో అందుకే కొంచెం ఇంటిమేషన్ ఇచ్చినా ఏదో ఒకటి చేయొచ్చు కదా. లాస్ట్కి ఇంటిమేషన్ లేకుండా అన్నీ ఇట్లా చేసేస్తున్నారు. అది ఒకసారి దీన్ని ఏదో ఒక యాక్షన్ అయినా ఏదో ఒకటి చూడాలి. మిస్టర్ ఇక్కడికి వచ్చేంతవరకు కూడా తెలియదు. చెక్ ఇన్ అయ్యే టైంలో అక్కడ లోపల పోతే అప్పుడు చెప్పినారు ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, బయట ఒకసారి అడగండి. ఇప్పుడు ప్రజెంట్ బుక్ చేసుకుంటే 40-50,000 పడుతున్నాయి ఒక్క టికెట్. త్రివేంద్రంకి నిన్న మార్నింగ్ 9కి వచ్చేసాం. ఇడికి 9 నుంచి 2 o'clock వరకు 1 o'clock వరకు ఆన్ ది బోర్డు, లేదంటే నెక్స్ట్ ఫ్లైట్ ఉంది అని చెప్తున్నారు. ఆ తర్వాత 2 o'clockకి క్యాన్సలేషన్ అని చెప్పారు. క్యాన్సిలేషన్ ఎట్లా, మాకు నెక్స్ట్ ఫ్లైట్ అయినా ఏదైనా అరేంజ్ చేయండి అని గొడవపడి అడిగితే అది 9 o'clock వరకు వేరే ట్రై చేస్తున్నాం అని చెప్పి 9 o'clockకి అప్పుడు మీకు అకామిడేషన్ ఇస్తాము, నెక్స్ట్ ఫ్లైట్కి మీకు రీషెడ్యూల్ చేస్తాము అని చెప్పారు. బట్ ఈరోజు రీషెడ్యూల్ చేసినది కూడా క్యాన్సిల్ చేశారు.